The steadfast love of the Lord never ceases. His mercies will never come to an end. They are new every morning, new in this morning. Great is thy faithfulness, O Lord. Great is thy faithfulness. The steadfast love of the Lord never ceases. His mercies will never come to an end. They are new every morning, new in this morning. Great is thy faithfulness, O Lord. Great is thy faithfulness. They are new every morning, new in this morning. Great is thy faithfulness, O Lord. Great is thy faithfulness. నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. ఆకాశమందు నీవుండగా, ఆకాశమందు నీవుండగా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే కొలుతునేసు, నిన్నునే కొలుతునేసు. స్తుతించెదాని నామం యేసయ్యా అనుదినం. స్తుతించెదాని నామం యేసయ్యా అనుదినం. దయతో కాపాడినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే విడువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా, స్తుతించెదా నీ నామం యేసయ్యా అనుదినం. స్తుతి
యేసయ్యా అనుదినం పాపినై ఉండగా నన్ను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నన్ను రక్షించి దరి చేర్చినావు. నేను ఎలా మరువగలనయ్యా? మరువనేసు నేను మరువనే. నీవే నాకు చాలునయ్యా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా. యేసయ్యా యేసయ్యా గ్లోరీ గ్లోరీ స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శైలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన
సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. మరి మరిని దరి చేరను, వాంఛతోడ సమీపించేదన్. మరి మరిని దరి చేరను, వాంఛతోడ సమీపించేదన్. మాట్లాడు మాట్లాడు ప్రార్థించు వేళన్, మాట్లాడి నడిపించుము. ఆశతో వేచి ఉన్నాము, మరి మరి నీ దారి చేరను, వాంఛతోడ సమీపించేదం. ప్రభు యేసుకు విధేయులెల్లా, వారి ఆత్మ నిమ్మలమౌ స్థలం. నీ దాసుడు పొంద చేయను, ప్రభువా వినుము మనవి. నీ దాసుడు పొంద చేయను, ప్రభువా వినుము మనవి. మరి మరి నీ దారి చేరను, ఆశతోడ సమీపించేదా. మరి మరి నీ దారి చేరను, తోడ సమీ. స్వస్థపరిచే యెహోవా రాఫా, ఈనాడు ప్రపంచమంతా తండ్రి అయా కరోనా పాండమిక్లో, అయా కరోనా వైరస్ చేత పీడించబడుతూ భయపడుతూ ఉండగా తండ్రి యెహోవా మా ప్రభువా, ఆకాశముల యందు నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. భూమి అన్నంతటా నీ నామం ఎంతో ప్రభావం గలది. నా మహిమను నేను విగ్రహములకు ఇచ్చువాడను కాను అన్నాడు. యేసయ్యా నీ నామమునకు ఉన్నటువంటి మహిమ యేసుక్రీస్తు నామములో తండ్రి ఏ రోగానికి, ఏ కరోనా వైరస్కు కానీ నాయన, ఏ మనిషిని కుట్రకు కానీ, ఏ మనిషిని ప్రణాళికకు కానీ రాకూడదు తండ్రి. ప్రభావము కలిగినటువంటి దేవ, నీ నామమునకు నీ నామమునకు నీ నామమునకు రావాల్సిన ఘనత మహిమ ప్రభావమును దేనికి ఇవ్వవద్దని మీ యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభువా తండ్రి లైవ్ ద్వారా వీక్షించేవారు అయా, ఎవరైనా కరోనా వైరస్ బారిన పడి అయా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, మంచం మీద ఉన్నటువంటి వారు, భయపడుతున్నటువంటి వారిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే 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 వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి తండ్రి మీ సన్నిధిని దేవా మీరు కుమ్మరించుదురుగాక, మీ సన్నిధిని కుమ్మరించుదురుగాక. మీ సన్నిధిని డాంబికులు నిలవలేరయ్యా, మీ సన్నిధిని అపవిత్రులు నిలవలేరు తండ్రి. మీ సన్నిధిని నాయన ఏ రోగం నిలవలేదు. ఎందుకంటే పరలోకంలో ఏ జబ్బు లేదు, పరలోకంలో ఏ రోగం లేదు, పరలోకంలో ఏ బాధ లేదు.
పరలోకంలో ఏ వేదన లేదు, పరలోకంలో ఏ నిట్టూర్పులు లేవు తండ్రి. యేసుక్రీస్తు నామములో పరలోకము అనగా నీ యొక్క సన్నిధి తండ్రి ప్రతి ఒక్కరి మీదికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దిగునుగాక తండ్రి. కాల్చేయి తండ్రి, కాల్చివేయి తండ్రి, కాల్చివేయి. నీ అగ్నితో కాల్చివేయి, నీ అగ్నితో కాల్చివేయి, నీ సన్నిధితో కాల్చివేయి తండ్రి. సిలువ శ్రమలు వృధా కాకూడదు, సిలువ శ్రమలు వృధా కాకూడదు, సిలువ దగ్గర గాయాలు వృధా కాకూడదు, నీ రక్తం వృధా కాకూడదు, నీ గాయాలు వృధా కాకూడదు తండ్రి. సిలువ శ్రమలు వృధా కాకూడదు. గెత్సెమనే తోటలో నీ వేదన వృధా కాకూడదు, మరణమగునంత దుఃఖం వృధా కాకూడదు. అయ్యా, గొప్ప రక్త బిందువులు చెమట వలె బయటకు వచ్చాయి, ఆ రక్త బిందువులు వృధా కాకూడదు. నీ తలపైన ముళ్ళ కిరీటం ఉంచినప్పుడు కాడ్చబడినటువంటి రక్తము గాయములు వృధా కాకూడదు. యేసయ్యా, మీ గడ్డమును వేపైన తండ్రి దేవా, వెంట్రుకలు వారు పెరిగినప్పుడు కాడ్చబడినటువంటి రక్తము వృధా కాకూడదు. అయ్యా, భూమిని దున్నినట్లు నీ వీపును ప్రభువా రోమా సైనికులు దున్నినప్పుడు తండ్రి దేవా అయినటువంటి గాయములు ఆ రక్తము తండ్రి వృధా కాకూడదయ్యా. నీవు పొందిన అవమానము వృధా కాకూడదు, నీవు పొందిన తృణీకారము వృధా కాకూడదు, నీవు విడిచిపెట్టబడుట వృధా కాకూడదు, నీ చేతిలో గాయాలు వృధా కాకూడదు, నీ కాళ్ళలో గాయాలు వృధా కాకూడదు, నీ ప్రక్కలో గాయాలు వృధా కాకూడదు, నీ మరణము వృధా కాకూడదు. పాతాళంలోకి వెళ్ళి నీవు అనుభవించిన వేదన మనోవేదన వృధా కాకూడదు. నీ పునరుత్థానం వృధా కాకూడదు తండ్రి, నీ పునరుత్థానం వృధా కాకూడదు తండ్రి. యేసయ్యా, యేసయ్యా, సిలువను బట్టి సిలువ దగ్గర పుట్టిన ప్రతి బిడ్డ సిలువను బట్టి అతిశయించడము ప్రారంభమవునగాక తండ్రి. గాయాలను బట్టి అతిశయపడ్డం ప్రారంభమవునగాక, సిలువను బట్టి అతిశయపడ్డము ప్రారంభమవునగాక. సిలువ మహిమపరచబడునుగాక, సిలువ దగ్గర నీ కార్యాలు మహిమపరచబడునుగాక, నీ రక్తము మహిమపరచబడునుగాక, నీ నామము మహిమపరచబడునుగాక. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో కరోనా వైరస్ వలన మరణములు ఆగిపోవునుగాక తండ్రి, ఆగిపోవునుగాక. ఈ అలజడి, ఈ గలిబిలి, ఈ కలవరము నజరేయుడైన అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామములో ఇది ఆగిపోవునుగాక. కలవరము ఆగిపోవునుగాక, కలవరము ఆగిపోవునుగాక, భయము ఆగిపోవునుగాక, వేదన ఆగిపోవునుగాక, రోగములు యేసు నామములో ఆగిపోవునుగాక తండ్రి. నీ చేతిని చాపండి. నువ్వు లయపరిచావు, అపవాది కార్యాలను లయపరిచావు. 2000 సంవత్సరాల క్రితమే లయపరిచావు నైనా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా జీవితంలో, మా అందరి జీవితాల్లో, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఎవరి జీవితాల్లో కూడా సిలువ వృధా కాకూడదు, సిలువ శ్రమలు వృధా కాకూడదు, సిలువ దగ్గర కాల్చబడిన రక్తము వృధా కాకూడదు. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా రాఫా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, మీ నామాన్ని మహిమపరుస్తున్నా, మీ నామాన్ని ఘనపరుస్తున్నా. మరొకసారి తండ్రి, మీ వాక్యంలోనికి మేము తుంగి చూడబోతుండగా, పరిశుద్ధాత్ముడా, ఇది మీ సమయం, మీ చేతులకు అప్పగిస్తున్నా. నా మనసు ద్వారా ఆలోచించండి, నా నోటి ద్వారా మాట్లాడండి. ప్రతి ఒక్కరికి
నాకు, మాకు, అందరికీ కూడా అయ్యా పరలోక మన్నాతో మమ్మల్ని పోషించి మమ్మల్ని తృప్తిపరచమని తండ్రి, ధైర్యం చెడిన వారికి ధైర్యాన్ని, తండ్రి రోగస్తులకు ఆరోగ్యాన్ని, మరణ భయం చేత పీడించబడే వారికి ఆ భయాన్ని, ఆదరణను మీరు దయచేసి మా ఆత్మలను పోషించండి, మా ఆత్మలను పోషించండి, మనసులను నూతనపరచండి, దేహములను జీవింపచేయండి. మీ నామఘనత కొరకు తండ్రి ఈ సమయాన్ని వాడుకొనమని యేసుక్రీస్తు వారి ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామములో కృతజ్ఞత, స్తుతి, ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం దేవుని యొక్క సన్నిధిలో. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆ నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు వరకు మనల్ని సజీవులుగా నిలిపినటువంటి యేసయ్యకు 2 చేతులు పైకెత్తి ఆ నామాన్ని మహిమపరుద్దాం, ఆ నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. కృష్ణందు ప్రియులారా, పౌలు గారు అంటారు, సిలువ యందు తప్ప నేను దేని యందు కూడా నేను అతిశయించును అంటాడు. సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను అంటాను. నిజంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడింది, ఆయన తనకు కలిగిన వేదనను చూచి ఆయన తృప్తి పొందుతాడంట. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఆయన తృప్తి పొందుతాడంట. హీ విల్ బి సాటిస్ఫైడ్ by remembering what he has done on the cross for all of us. మనందరి కొరకు ఆయన ఏం చేశాడో ఆ కార్యాన్ని చూసి ఆయన తృప్తి చెందుతాడంట. ఎప్పుడు తృప్తి చెందుతాడు? దేని కొరకు ఆయన ఆ కార్యాన్ని చేశాడో ఆ కార్యాన్ని మనము అనుభవిస్తున్నప్పుడు ఆయన తృప్తి చెందుతాడు. సో కనుక ఈ కరోనా పాండమిక్ సీజన్లో నిజంగా సిలువ వ్యర్థం కాకూడదు. యేసయ్యా, నీ గాయాలు నా జీవితంలో వ్యర్థం కాకూడదు, సిలువ వ్యర్థం కాకూడదు, నీ రక్తం వ్యర్థం కాకూడదు, నీవు పొందినటువంటి గాయాలు వ్యర్థం కాకూడదు. అరీతిగా మనము మాట్లాడడం మొదలు పెట్టాలి, అరీతిగా మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. అంత మాత్రమే కాదు, అరీతిగా సిలువ దగ్గర దేవుడు చేసినటువంటి కార్యాన్ని ఘనపరచడం మనం మొదలు పెట్టాలి. హల్లెలూయా. So we need to glorify God. We need to glorify God than glorifying what the media is glorifying. పత్రికలు దేని మహిమపరుస్తున్నాయో, మీడియా దేన్ని మహిమపరుస్తుందో మనం దాన్ని మహిమపరచకూడదు. కానీ మనము దేవునిని, దేవుడు సిలువ దగ్గర చేసినటువంటి కార్యాలను మనం మహిమపరచవలసినదిగా ఉన్నది. పాత నిబంధన కాలంలో దేవుడు సృష్టించిన తర్వాత ఒక అద్భుతం గురించి ఎప్పుడు కూడా ఎక్కువ చెప్పేవాడు. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసినటువంటి అద్భుతం గురించి ఎప్పుడు చెప్పేవాడు. పాత నిబంధనలు అంతా కూడా ఎప్పుడు కూడా దాన్ని మన పితరులు జ్ఞాపకం చేసుకునేవారు, దేవుడు కూడా జ్ఞాపకం చేసుకునేవాడు. సో అయితే క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల మనం ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే సిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీ నీడ్ టు రిమెంబర్ ద క్రాస్. ఎర్ర సముద్రము దగ్గర దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడని మన పితరులు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నారో, మనము సిలువ దగ్గర దేవుడు ఏమి చేశాడో ఆ కార్యాల గురించి మనం ఎప్పుడు కూడా చెబుతూ ఉండాలి, ఎప్పుడు కూడా వాటిని గురించే మనము మాట్లాడుతూ ఉండాలి. సిలువ దగ్గర దేవుడు మన అందరి రోగములను యేసయ్య మీద వేసేశాడు. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ లేడ్ ఆల్ ఆఫ్ అవర్ సిక్నెసెస్.
ఇంతవరకు ఉన్నవి, ఇక మీదట రాబోయేవి, ఇంకా కొత్త కొత్తవి ఏ వచ్చినా కూడా వాటన్నిటినీ కూడా దేవుడు నజరేయుడైన యేసు పైన ఆయన కుమ్మరించేశాడు. సో కాబట్టి ఇది సత్యము. మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సో ఆ వాక్యమందు మనము నిలిచి ఉండాలి. ఆ వాక్యమందు నిలిచి ఉండాలంటే మన నోట అదే వాక్యం ఉండాలి, మన మనసులో అదే వాక్యము ఉండాలి. అది స్థిరపడాలి. ఇట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ హార్ట్, ఇట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ మైండ్స్. మన ఆత్మలో, మన మనసులో అది స్థిరపడిపోవాలి. సో జీసస్ టుక్ మై సిక్నెసెస్. నా రోగాలను ఆయన తీసుకున్నాడు. నా పాపాలను ఎలా తీసుకున్నాడో నా రోగాలను కూడా ఆయన అదే రీతిగా తీసుకున్నాడు. సో హీ టుక్ మై సిక్నెసెస్ అండ్ హీ హాస్ గివెన్ మీ హిస్ హెల్త్. ఆయన నాకు తన ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చాడు గనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను. హల్లెలూయా. నేను ఎప్పుడు చెబుతుంటాను, వీఆర్ స్పిరిట్ బీయింగ్స్, వీ హ్యావ్ ఎ మైండ్ అండ్ వీ లివ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ. మనం ఆత్మీయ జీవులమై ఉంటున్నాము, మనకు మనసు ఉంది, మనం ఈ దేహంలో మనం నివసిస్తున్నాం. ఎప్పుడైతే యేసును మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో మన ఆత్మ నూతనంగా సృష్టించబడుతుంది. నేను అంటున్నానంటే నా ఆత్మ అని అర్థం. ఇట్స్ నాట్ మై మైండ్ ఆర్ ఇట్స్ నాట్ మై బాడీ. నేను అంటున్నానంటే సో నూతనంగా సృష్టించబడినటువంటి ఆత్మలో ఏ జబ్బు లేదు, ఏ అనారోగ్యము లేదు, ఏ దోషము లేదు, ఏ కపటము లేదు, ఏ పాపము లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ జీసస్. కాబట్టి నాకు ఏ రోగము లేదు అని చెప్పుకునేదానికి మన మనసులో నుంచి అడ్డంకులు మొదలవుతాయి. ఉంది కదా అంటుంది. నేను అంటే అర్థం ఏమిటంటే నా ఆత్మలో అని అర్థం. సో ఎప్పుడైతే దానిని మనము ఎక్కువగా మనం మాట్లాడుతుంటామో ఐ యామ్ హీల్డ్ అని మనం ఎక్కువగా మాట్లాడుతుంటాము, ఒప్పుకుంటూ ఉంటాము. ఆ మాటను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఏమవుతుందంటే ఆత్మలో ఉన్నటువంటి పునరుత్థానపు శక్తి దేహంలోనికి, మనసులోనికి ప్రవహిస్తుంది. హల్లెలూయా. సో ఆత్మలో నుండి మనసులోనికి, దేహంలోనికి ఎక్కడికి రావాలో అక్కడికి ప్రవహిస్తుంది అన్నమాట. అది ఎక్కడి అవసరమో అక్కడికి ప్రవహిస్తుంది. పునరుత్థానపు శక్తి కలిగినటువంటి అభిషేకం. హల్లెలూయా. యేసును మృతులలో నుండి లేపినవని ఆత్మ మనలో జీవిస్తున్నాడు. యేసయ్యను మృతులలో నుండి లేపిన ఆత్మ మనలో జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన మన దేహాలను కూడా జీవింపజేయగలడు. సో కాబట్టి మన ఆత్మలో ఆయన నివాసం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ ఆత్మలో దేవుడు స్వస్థత శక్తిని కూడా ఆయన ఉంచాడు. సో కనుక దేవుడు ఇచ్చినటువంటి దాన్ని మనము తీసుకొని వాటిని మనము ఉపయోగించాలి, మనము వాడడం మనము మొదలు పెట్టాలి. సో లెట్ us live by faith. నీతిమంతుడు తన విశ్వాసం వలన జీవిస్తాడు. నీతిమంతుడు జీవించవలసినటువంటి విధానం ఏమిటంటే విశ్వాసం మూలంగా జీవించాలని దేవుడు ప్రిస్క్రైబ్ చేశాడు. ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. సో కాబట్టి ఇవి వాడండి అని. ఎప్పుడైతే మనం యేసయ్యను మనము అంగీకరించడం ద్వారా, ఆయన రక్తంతో కడగబడడం ద్వారా మనం నీతిమంతులమయ్యామో ఆ రోజు నుంచి ఎలా జీవించాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలా జీవించాలంటున్నాడు? విశ్వాసం మూలంగా జీవించాలంటున్నాడు. విశ్వాసం మూలంగా జీవించాలంటే వాక్యంలో వ్రాయబడింది కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే విశ్వాసం మూలంగా జీవించడం అంటే దేవుని మాట మూలంగా జీవించడం అని అర్థం. దేవుడు ఏమి చెప్పాడో దానిని నమ్మి, దాని మీద ఆధారపడి, దానిని పట్టుకొని, దానిని గట్టిగా పట్టుకొని, దాన్ని పట్టుకొని దానిపైన నిలబడి, దానితో కలిసి దాని వలన జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. జస్ట్ మ్యాన్ హ్యాస్ టు లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలని చెప్తారు. విశ్వాస మూలంగా. కాబట్టి దేవుడు స్వస్థత గురించి ఏం చెప్పాడు, అనారోగ్యం గురించి ఏం చెప్పాడు, కరోనా వైరస్ గురించి ఏం చెప్పాడు, దేవుని వాక్యంలో మనం చూడాలి. దేవుని యొక్క వాక్యంలో పాండమిక్ ఉంది కాబట్టి వీటి గురించి కొన్ని మాటలు నేను చెబుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడాలి. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ప్రతి వ్యాధి, ప్రతి జబ్బు అది ఒక శాపము, ఇది ఆశీర్వాదం కాదు.
every disease and every sickness, whatever it may be, it is not a blessing, ఇట్ ఇస్ నాట్ ఎ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతిలో అది ఏం ఒక ఆయుధము కాదు, పనిముట్టు కాదండి. రోగం అన్నటువంటిది అది సాతాను యొక్క ఆయుధము, అది అపవాది యొక్క ఆయుధము. మనుషులను పొట్టబెట్టుకునే దానికి, మనుషులను హింసించేదానికి, మనుషులను నాశనం చేసేదానికి, మనుషులను చంపేదానికి, మనుషులను భయపెట్టేదానికి అపవాది వాడుతున్నటువంటి ఆయుధం అన్నమాట. అది దేవుని ఆయుధము ఎప్పటికీ ఎన్నటికీ కాదు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఆయన ఏది కూడా చేయదు. ఏదో నేర్పించేదానికి ఆయన ఏ రోగాన్ని కూడా మానవులకు, మనుషులకు ఇవ్వడు. ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయడు. ఆయన ఒక్కటే మాట చెప్పాడు, దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడు తప్ప నేనైతే గొర్రెలకు జీవం ఇచ్చేదానికి, అది సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చాను అన్నాడు. యేసయ్య దొంగ కాదు, యేసయ్య దోచుకునేవాడు కాదు, యేసయ్య నాశనం చేసేవాడు కాదు, యేసయ్య చంపేవాడు కాదు. యేసయ్య బ్రతికించేవాడు, దొంగిలించబడినవి మరలా ఇప్పించేవాడు, నాశనమైన వాటిని మరలా కట్టేవాడు, పాడైన వాటిని మరలా బాగు చేసేవాడు. హల్లెలూయా. ఆయన పరిష్కరించలేని సమస్య లేదు, ఆయన తీర్చలేనటువంటి వాదము లేదు, ఆయన పరిష్కరించలేనటువంటి సమస్య ఏది కూడా లేదు. మనుషులకు చాలా సమస్యలు అసాధ్యం. మన మనసుకు, మన మేధస్సుకు, మన జ్ఞానానికి, మన తెలివికి, మన సామర్థ్యానికి చాలా సంగతులు, చాలా పరిష్కారాలు అందవు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటుంది. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నిన్ను బ్రతికించడం దేవునికి సాధ్యము. ఒకవేళ కరోనా వైరస్ నీకు సోకి చనిపోతానని నువ్వు అనుకుంటున్నామో, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటూ గాడ్. అది దేవునికి సాధ్యము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరణమును నుండి తప్పించుట యెహోవా వశము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదమును తప్పించే దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. ఒకవేళ తప్పు చేసి, పాపం చేసి మరణానికి దగ్గరగా నువ్వు వచ్చినా కూడా, నువ్వు మరణిస్తే దేవునికి సంతోషం లేదు, నువ్వు చనిపోతే దేవునికి సంతోషం లేదు. ఆయన అంటాడు, దుర్మార్గుడు చనిపోవటం వల్ల నాకు సంతోషం లేదు, కానీ వాడు తన గుణాన్ని, తన బుద్ధిని మార్చుకొని, తన ప్రవర్తన మార్చుకొని, చెడుతను విడిచిపెట్టి బ్రతుకుటయే నాకు కావాలంటున్నాడు. గాడ్ లవ్స్ హ్యూమన్ బీయింగ్స్. దేవునికి మానవులంటే ప్రేమ. దేవుడు తను కోరుకొని తన పోలికలో తాను తయారు చేసుకున్నాడు, తన సారూప్యంలో తయారు చేసుకున్నాడు. ఆయన తనలాగా చేసుకున్నాడు. సో మానవుణ్ణి ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అనేకులు తమ కాలమున కంటే ముందుగానే మృతి చెందుతుంటే ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నారా? అస్సలు సంతోషం లేదు ఆయనకి. ఆ విషయంలో అస్సలు సంతోషం లేదు. నో, హీఈస్ నాట్ హ్యాపీ అబౌట్ దాట్. ఆయన వాగ్దానం ఏమిటి? దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచెదను. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయను. ఆయన ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా జీవించునని వాక్యంలో వ్రాయబడింది. గాడ్ ఈస్ ప్రామిసింగ్ ప్రొటెక్షన్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లెట్ us రిసీవ్ ద ప్రొటెక్షన్, డివైన్ ప్రొటెక్షన్. మన కళ్ళకు కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి ఆ యొక్క రక్తము ద్వారా భద్రతను మనం పొందుకుందాం. యేసయ్య రక్తమునందు విశ్వాసం ఉంచి, ఆ రక్తం పైన నమ్మకం ఉంచి, ఆ రక్తాన్ని ప్రియులరా ప్రోక్షించండి. ఆ రక్తాన్ని మీ పైన, మీ కుటుంబం పైన, మీ ఇళ్ళ పైన, మీ దేహం పైన, మీ మనసు పైన, మీ ఆత్మ పైన ప్రోక్షించండి. ఆ రక్తాన్ని, యేసు రక్తాన్ని ప్రోక్షించండి. ఒక నిమిషం ప్రోక్షిద్దామా? ప్రతి ఒక్కరు, ఒకవేళ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కి ఆల్రెడీ ఉన్నా కూడా ప్రోక్షించు. ఎక్కడ రక్తం ఉంటే అక్కడ అపవాది ఉండలేడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 12:11 సెలవిస్తూ ఉంది, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించి ఉన్నారు. హల్లెలూయా. They overcame him by the blood of the lamb and by the word of their testimony.
టెస్టిమనీ. యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వాడదామా, ఉపయోగిద్దామా? యేసుక్రీస్తునామములో మీరు ఎక్కడున్నా కూడా, సంఘస్థులారా మీరు ఎక్కడున్నా కూడా, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులారా మీరు ఎక్కడున్నా కూడా, యేసయ్య రక్తాన్ని ఆశ్రయిద్దాం, యేసయ్య రక్తాన్ని ఆశ్రయిద్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ఆనాడు నాయనా ఐగుప్తుల చేత ప్రభువా ఇశ్రాయేలులందరూ లెట్స్ ప్రే ఫర్ సమ్ టైమ్. Let's pray for some time and plead the blood of Jesus over us. Thank you Lord Jesus. యేసుక్రీస్తు నామములో తండ్రి మీ కృతజ్ఞతలు. లెట్స్ ప్రే. మీరు ఎక్కడున్నా కూడా, మీ ఇంట్లో మీరు ఎక్కడున్నా కూడా మోకరించండి, ప్రార్థించండి. మోకరించలేకపోతే అలాగనే ఉండండి. యేసుక్రీస్తు నామములో పరలోకమందున తండ్రి, సమస్త ఆత్మలకు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, అబ్బా తండ్రి, ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, రహస్యమందు చూస్తున్న తండ్రి, కనికరం కలిగిన తండ్రి, పరిపూర్ణుడైనటువంటి తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ కృపా సింహాసనం దగ్గరికి సమయోచితమైన సహాయం కొరకు కనికరం పొందినట్లు మీ కృపా సింహాసనం దగ్గరికి యేసయ్యా ధైర్యముగా మీ రక్తం ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి మీ యొక్క సన్నిధిలో మీ పిల్లలముగా నీతిమంతులుగా మీ పాదముల చెంతకు వస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో మీ వాక్యములో వ్రాయబడింది, దేవుడు మనకు ఆశ్రయమును ఆయన దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము, ఆయన మనకు దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయుడు. తండ్రి మీకు స్తోత్రం. మేము నమ్మదగని వారమైనా, మనుషులు నమ్మదగని వారైనా, నీవు మాత్రము ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవని మీ కృపా సింహాసనం దగ్గరికి యేసుక్రీస్తు నామములో ధైర్యముగా వస్తున్నాము తండ్రి. ఈ కరోనా పాండమిక్ లో తండ్రి మీ యొక్క సన్నిధిలో ప్రభువా యేసయ్యా మీ వైపు చూస్తున్నాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. మా మనసును నీ వైపు ఎత్తుకొనుచున్నాము. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడా, మా కన్నులు నీ వైపు నీ తట్టు చూచుచున్నవి తండ్రి. మా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ తట్టు తిరిగి ఉన్నాం, నీ వైపు చూస్తూ ఉన్నాం, నీ వైపే చూస్తున్నాం. యేసుక్రీస్తు నామములో తండ్రి దేవా, ఒక సంవత్సరము అయ్యా ఈ కరోనా వైరస్ వచ్చి అయిపోయింది, మరలా ఇక సెకండ్ వేవ్ వచ్చింది. యేసుక్రీస్తు నామములో తండ్రి మీ వైపు చూస్తున్నాము నాయనా. యేసుక్రీస్తు నామములో తండ్రి మానవుని జీవిత కాలం అంతటి కొరకు ఏమేమి కావాలో, ఏమేమి జరగాలో, ఏమేమి చెయ్యాలో అన్ని సిలువ దగ్గర చేసావని తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొలస్సీ 1:13 ప్రకారము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని వ్రాయబడిన ప్రకారము తండ్రి అపవాదిని, సాతాను శక్తులను నిరాయుధునిగా చేసి నాయనా సిలువ చేత ప్రభువా వాని బాహటంగా తెచ్చి వేడుకకు కనపరిచేవారైనా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా పాపములన్నింటినీ తండ్రి మీరు క్షమించారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రోగములన్నింటినీ యేసయ్య పైన వేశారయ్యా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రోగాలన్నింటినీ యేసయ్య పైన వేశారు. యేసయ్యా మీకు స్తోత్రమునైనా తండ్రి, మీకు స్తోత్రం. రక్తము గార్చబడింది. మేము నైనా పాత నిబంధనలో తండ్రి ఐగుప్తుల చేత పీడించబడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా భద్రపరిచావో, ఇశ్రాయేలీయులను ఏ రీతిగా విడిపించావో తండ్రి జ్ఞాపకము చేసుకుంటూ తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయనా. ఈనాడు ప్రభువా తండ్రి ఆనాడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా కలవరపెట్టారో, ఏ రీతిగా విసిగించారో, ఏ రీతిగా బంధించారో, ఏ రీతిగా ఇబ్బంది పెట్టారో తండ్రి అదే రీతిగా ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా నాయన ప్రపంచమంతా ఇబ్బంది పడుచుండగా యేసు నామములో నీ రక్తానికి గెలుపు వచ్చును గాక, నీ రక్తానికి విజయము మరలా నాయన తండ్రి స్థిరపరచబడును గాక. అపవాదిని 2000 సంవత్సరాల క్రితమే ఓడించావు, కరోనా వైరస్ ను 2000 సంవత్సరాల క్రితమే ఓడించావయ్యా, నీకు స్తోత్రం. వాడిని ఓడించావయ్యా, నీకు స్తోత్రం నైనా. కొత్తగా వాడిని ఓడించేది ఏమి లేదయ్యా, వాడిని ఓడించావు, అపవాదిని ఓడించావు.
మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి. అపవాదిని ఓడించావయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అపవాదిని ఓడించావు, మీకు స్తోత్రాలు. అపవాదిని ఓడించావు, పాపాన్ని ఓడించావు, రోగాలను ఓడించావు, అప్పులను ఓడించావు, అవమానమును ఓడించావు, బంధకాలను ఓడించావు, దురలవాట్లను ఓడించావు, సమస్తమును ఓడించావు తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సిలువ దగ్గర మీరు కాచిన రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో తండ్రి, మీ పరిశుద్ధమైన రక్తాన్ని నాయన తండ్రి, నా పైన తండ్రి, ఈ సంఘంలో ఉన్నటువంటి వారి పైన, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రియుల పైన, మా సంఘస్థుల పైన తండ్రి, మా పాలి భాగస్తుల పైన తండ్రి, ఎవరెవరు వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి పైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో, యేసుక్రీస్తు యొక్క రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, గొర్రెపిల్ల రక్తము, అమూల్యమైన రక్తాన్ని నేను విశ్వాసముతో ప్రోక్షిస్తున్నాను తండ్రి. I plead the blood of Jesus. యేసు నామములో తండ్రి, యేసు నామములో ప్రోక్షిస్తున్నాము. యేసునామములో ప్రోక్షిస్తున్నాము రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి. రక్తాన్ని ప్రతి దేహం పైన, ప్రతి అవయం పైన నేను ప్రోక్షిస్తున్నాను. నడినెత్తుండి అరికాలే వరకు యేసయ్య రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను అయ్యా. యేసయ్య రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాము నాయన. యేసు రక్తాన్ని కళ్ళ పైన, గొంతు పైన, ఊపిరితిత్తుల పైన తండ్రి, యేసయ్య ప్రతి దేహం పైన, ప్రతి మనసు పైన, ప్రతి ఆత్మ పైన, ప్రతి ఇంటి పైన తండ్రి, ప్రతి తన చిన్నపిల్లలు మొదలుకొని పిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు, ప్రతి ఒక్కరి పైన మీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి. నీ ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు అని వ్రాయబడిన ప్రకారం ఈ మార్గంలో అన్నింటిలో నిన్ను కాపాడుకైనా తన దూతలకు ఆజ్ఞాపించిన, నీ పాదములకు రాయైనా తగులుకుని ఆయన నిన్ను కాపాడని వ్రాయబడిన ప్రకారం, వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందురని వ్రాయబడిన ప్రకారం మీ కృపను విస్తరింపచేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బలపరచండి, భద్రపరచండి తండ్రి. మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. We plead the blood of Jesus. We plead the blood of Jesus upon every family. ప్రతి కుటుంబం పైన ప్రోక్షిస్తున్నాం. ఇంతవరకు కరోనా కొంతమందికి వచ్చింది, కోలుకున్నారు, వారిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృతజ్ఞతలు, కోలుకున్న వారిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే మా ఆశ్రయం, మీరే మా దుర్గం, మీరే మా కోట, మా ఇల్లు మీరు. You are our house, you are our dwelling place, Lord. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ మంచితనాన్ని మేమందరము అనుభవించదము గాక. మీ మంచితనం అందరము అనుభవించదము గాక. Lord, you are good and your mercy endureth forever. You are good and your mercy endureth forever, oh God. నీవు మంచివాడవు, నీవు దయాళుడవు తండ్రి. నీ కృప నిరంతరం ఉండనయ్యా. అయ్యా, నీ మంచితనము మహిమపరచబడును గాక. నీ మంచితనం మహిమపరచబడును గాక. భూమి అన్నంతటా నీ మంచితనము మహిమపరచబడును గాక. భూమి అన్నంతటా నీ మంచితనము మహిమపరచబడును గాక. నీ మంచితనం గురించి ప్రజలు చెప్పుకొందురు గాక. నీ మహాదయాళుత్వం గురించి, దేవా నీ గొప్ప మంచితనం గురించి అయ్యా ప్రకటించబడును గాక, ప్రకటించబడును గాక, ప్రకటించబడును గాక, ప్రకటించబడును గాక, ప్రకటించబడును గాక, ప్రకటించబడును గాక. దేవా నీ బిడ్డలందరికీ నీవు దాగుచోటై ఉందువు గాక. విమోచన గానముల చేత నువ్వు ప్రతి ఒక్కరిని ఆవరించదువు గాక తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విశ్వాసముతో భద్రతను తండ్రి, మీ రక్తము ద్వారా భద్రతను విశ్వాసముతో మేమందరం కూడా పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 34వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఓ టేస్ట్ అండ్ సీ that the Lord
ఈజ్ గుడ్. దేవుడు ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకునమని దావీదు గారు రాస్తున్నారు. తన అనుభవాల్లో నుంచి దేవుని యొక్క మంచితనాన్ని దావీదు అనుభవించాడు. సో కనుక ఆయన అంటున్నాడు, నేను అనుభవించాను ఆయన మంచితనాన్ని, మీరు కూడా ఆయన మంచితనాన్ని అనుభవించండి అని తెలియజేస్తున్నాడు. సో దేవుడు మంచివాడు అన్నటువంటి విషయాన్ని మనం కొన్ని వారాలుగా మనము చూస్తూ ఉన్నాం. సో గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫరెవర్. ఆయన మంచివాడని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఆయన తన గురించి ఆయన వ్రాయించుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అనేక చోట్ల ఆయన వ్రాసిన మాట ఏంటంటే, యెహోవా దయాళుడు, ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ఆయన దయాళుడని, ఆయన మంచివాడని అనేక చోట్ల ఆయన వ్రాయించుకున్నాడు. సో ఆయన మంచి దేవుడుగా లోకానికి తెలియబడాలని ఆయన కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు బీ నోన్ యాజ్ అ గుడ్ పర్సన్. ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్. మంచి దేవుడిగా లోకానికి, ప్రపంచానికి తెలియాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. సో కనుక మనము ఏది కావాలన్నా మనము ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఏం కావాలన్నా కూడా అక్కడే మనకు అన్నీ దొరుకుతాయి. సో కాబట్టి మనము చూసాం, ఆదికాండంలోనే మనం చూసాం ఆయన భూమి ఆకాశములను ఆయన సృజించాడు. ఆది యందు భూమి ఆకాశం సృజించాడు, కానీ అది నిరాకారంగా శూన్యంగా మారింది. కానీ ఆయన ఏం చేశాడు, ఆయన మరలా వాటిని తనకు నచ్చినట్లు, తను కోరుకున్నట్లు ఆయన ప్రతిరోజు కూడా ఆ రోజులు సృష్టించుకుంటూ పోయాడు. ప్రతిరోజు కూడా సృష్టించిన తర్వాత అది మంచిదిగా ఉండను. గాడ్ సెడ్ అండ్ ఇట్ వాజ్ సో అండ్ ఇట్ వాజ్ గుడ్. దేవుడు చెప్పాడు, దేవుడు పలికాడు, ఆ ప్రకారమాయను, అది మంచిదిగా ఉండెను. దేవుడు పలికాడు, ఆ ప్రకారమాయను, అది చాలా మంచిగా ఉండెను. సరే పలుకుదామా? దేవుడు పలికాడు, ఆ ప్రకారమాయను, అది మంచిదిగా ఉండెను. సో సి, God revealed his goodness. God revealed his goodness in the beginning itself. ఆది యందే ఆయన ఎంత మంచివాడో ఆయన చూపించడం ఆయన ప్రారంభించాడు. ఆయన మంచితనంలో మార్పు లేదు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఆయన ఉన్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని ఆయన అంటాడు. సో కనుక మనం చూసామన్నమాట, మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తుల చేత వారు పీడించబడుతూ, హింసించబడుతూ, వేధించబడుతున్నటువంటి టైంలో వారు దేవునికి మొరపెట్టారు. వారు అన్ని సంవత్సరాలు బంధకాల్లో ఉండడము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవుడు మానవుని ఒక స్వేచ్ఛ జీవిగా సృష్టించాడు. గాడ్ నెవర్ డిజైర్స్ ఆర్ గాడ్ నెవర్ ఇంటెంట్స్ ఎనీ పర్సన్ టు బి బౌండ్ బై ఎనీ రీజన్. ఏ కారణం బట్టి కానీ, మనుషులకు కానీ, లేకపోతే దెయ్యాలకు కానీ, లేకపోతే రోగాలకు కానీ, అప్పులకు కానీ, దేనికి కూడా మానవుడు బానిసగా ఉండడం అంటే అసలు దేవునికి ఇష్టమే లేదు. గాడ్ హేట్స్ ఇట్. దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. సో కాబట్టి వీళ్ళు 430 సంవత్సరాలు చెరసాల్లో బందీలుగా ఉండడం దేవునికి ఏ రీతిగా ఇష్టమవుతుంది? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్స్ విల్ టు బి లైక్ దట్. ఇలా అవుతుందని దేవుడు చెప్పాడు, కానీ ఇలా అవడం నా చిత్తము అని చెప్పలేదు. సో వారు మొరపెట్టారు దేవుణ్ణి. అసలు దేవుని వారు మర్చిపోయారు, నిబంధనను మర్చిపోయారు. శ్రమ ఎక్కువైపోయే లోపల అప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన ప్రార్థనను ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. ప్రార్థనను ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నీకు తెలియజేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదువు అని వ్రాయించినటువంటి దేవుడు. ఇశ్రాయేలును మొరపెట్టగా దేవుడు మోషేను పంపించి ఇశ్రాయేలును విడిపించి వారికి వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? విశాలమైన మంచి దేశంలోనికి నేను ప్రవేశపెడతాను అన్నాడు. మంచి దేవుడు, ఆయన మంచివాడుగా తెలియజేయబడాలని కోరుకుంటున్నాడు. ఆది యందే ఆయన మంచితనాన్ని ఆయన చూపించాడు. ఇక్కడ వీరు అసలు అంటే మనుషులు ఎప్పుడు దేవుని సమీపించినా కూడా ఆయన ఒకవేళ మనం దీన్ని శోధన అని అనకూడదేమో, కానీ
శోధన అని అనకూడదేమో, కానీ ఆయనకు వచ్చే ఆలోచన, ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను, మనిషి ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి వచ్చాడు అంటే, సిన్సియర్గా ఆయన సన్నిధికి వచ్చాడంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే మేలు చేయాలని కోరుకుంటాడు, మేలు చేయాలని కోరుకుంటాడు. నేను అంత మంచివానో వీళ్ళకు చూపించాలని కోరుకుంటాడు. హల్లెలూయా. గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు రివీల్. ఎవరికైనా అండి నేను చెడ్డవాడిని అని తెలియజేయబడాలని కోరుకుంటుంది. ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా మంచి పేరు అన్నటువంటిది కోరదగినది. మంచి పేరు కావాలనే కోరుకుంటారు. మంచి పేరు, మంచి ఖ్యాతి కావాలని ఎవరైనా కూడా కోరుకుంటారు. సో గాడ్ ఆల్సో, మీ మూలంగానే కదా నా నామము అన్యజనుల మధ్య అవమానపరచబడింది అంటాడు. అంటే ఆయన కోరుకుంటున్నాడు కదా, అన్యజనుల మధ్య ఆయన నామానికి ఘనతను, గౌరవాన్ని, పేరును, ఖ్యాతిని ఆయన కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఆయన మంచివాడుగా తెలియజేయబడాలని కోరుకుంటున్నాడు. నేను మంచివాడినని లోకము తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. నేను మంచివాడినని లోకానికంటే ముందుగా ఆయన పిల్లలమైనటువంటి మనము తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు వెంటనే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఏమిటంటే, ఐగుప్తుల చేతిలోంచి నేను ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాను, తర్వాత నేను మిమ్మల్ని విశాలమైనటువంటి మంచి దేశంలో నేను ప్రవేశపెడతాను. సో వారు అక్కడ ప్రార్థించకపోవడమే వారు చేసినటువంటి పొరపాటు అన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసాం, అక్కడ కూడా మనం చూసాం, మీ పాపములు రక్తం వల్లే ఎర్రని వైనను అంటాడు. సో కాబట్టి పాపములు అక్కడ దేవునికి మానవునికి అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నేను హిస్సోపుతో నేను హిమం వల్లే తెల్లగా ఉన్నాడు నేను కడుగుతాను అంటాడు, గొర్రెబొచ్చు వల్లే తెల్లగా నేను చేస్తాను అంటాడు. సో చేస్తానని చెప్పి ఆయన ఏమంటాడంటే, మీరు సమ్మతించి మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. చూసారా, అక్కడ కరెక్ట్ చేస్తున్నాడు. కరెక్ట్ చేస్తూ ఏమంటున్నాడు, వెంటనే సమ్మతించండి, ఇష్టపడండి, కావాలని కోరుకోనండి, మాట వినండి, నేను చెప్పిన మాట వినండి, నా మాటకు లోబడండి, నా మాటకు సహకరించండి. అప్పుడు ఏమవుతుంది, భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. అంటే మేలును అనుభవిస్తారు, నా మంచితనాన్ని మీరు అనుభవిస్తారు. సో గాడ్ ఈజ్ ప్రామిసింగ్ టు షో హిస్ గుడ్నెస్ అండ్ టు ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి కూడా ఆయన మంచిని చూపించాలని ఇష్టపడుతున్నాడు, మంచిని తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు, మంచిని మేలును జరిగించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చూసాం, యేసయ్య గురించి చూసాం, ఎట్లనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నది ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు ఆయన సంచరించాను అని. అందరినీ అందరిలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. అయితే అందరినీ కూడా ఆయన స్వస్థపరచుచు ఆయన సంచారం చేసినని వాక్యంలో వ్రాయబడింది ప్రియులారా. సో గాడ్ ఈస్ ఎ గుడ్ గాడ్. గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దావీదున్నప్పుడు 27వ కీర్తనలో మనం చూసాం. ఆ దావీదు అన్నాడు, ఏమన్నాడంటే, సజీవులున్న దేశంలో నేను యెహోవా యొక్క మంచితనాన్ని నేను చూస్తాను అని అన్నాడు. ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దయను అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో గుడ్నెస్ అని ఉంటుంది. ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లివింగ్. ఒకవేళ నేను ఆ రీతిగా నమ్మకుండా ఉన్నంటే ఏమైపోయిండునో అని అంటాడు అన్నమాట. చూద్దామా ఆ యొక్క వాక్యాన్ని, 27వ కీర్తన 13వ వచనం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును. సో హీ బిలీవ్డ్ దట్ హీ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మంచితనాన్ని చూస్తానని నమ్మాడు. సో కనుక ఈ కరోనా పాండమిక్లో కూడా సాతాను యొక్క చెడుతనాన్ని నేను చూడను, దేవుని యొక్క మంచితనాన్ని నేను చూస్తాను, దేవుని యొక్క మంచితనాన్ని నేను చూస్తాను, దేవుని యొక్క మంచితనాన్ని నేను అనుభవిస్తానని ముందుగానే ఈ వాక్యం చేత బాగా బిల్డ్ చేసుకోవాలి. ముందుగానే యేసయ్య అంటాడు కదా, నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వానిని పోలి ఉండును. నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. ఈ మాటలు ఏంటి?
మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఏ మాట? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థతను పొందాం. సో ఏం చేయాలి? ఈ మాటను స్థిరపరచుకోవాలి. ఈ మాటను స్థిరపరచుకోవాలి. సజీవులు ఉన్న దేశమందు నేను యెహోవా దయను నేను పొందుకుంటాను అన్నటువంటి మాటను మనము మన మనసులో, మన హృదయంలో స్థిరపరచుకోవాలి. యెహోవా దయాళుడు, ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, ఆయన మంచి చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడరు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని సురక్షితముగా ఉండును. సో ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనం స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకున్నప్పుడు ఏమవుతుందంటే వర్షం కురుస్తుంది, గాలి వీస్తుంది, తుఫాను వస్తుంది. బండ మీద కట్టబడింది కాబట్టి చెక్కు చెదరకుండా ఉంటుంది. హల్లెలూయా. సో కనుక ఆయన మాటలు విని వాటి ప్రకారం మనము చేయాలి, వాటి ప్రకారం చేయాలి. సో కరోనా ఇన్ఫెక్షన్ నీకు ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడే ఏం చేయాలంటే బిల్డ్ చేసుకోవాలి, బాగా బిల్డ్ చేసుకోవాలి. నాకు కూడా వస్తుందేమో కాదు, బిల్డ్ చేసుకోవాలి, బాగా బిల్డ్ చేసుకోవాలి. నేను యెహోవా దయను నేను పొందుకుంటాను. హల్లెలూయా. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, నేను పలికినా కూడా నాకు వచ్చింది పాస్టర్ అనుకోవచ్చు. వస్తే రాని వెళ్ళగొట్టు. నేను పలికినా కూడా వచ్చిందంటే ఓకే, వచ్చిన తర్వాత దాన్ని వెళ్ళగొట్టు. నేను దయను పొందుకుంటాను, ఆయన దయను నేను పొందుకుంటాను, నేను ఖచ్చితంగా నేను బయటికి వస్తాను, నా దేవుని యొక్క దయను నేను పొందుకుంటాను. యేసయ్యా మీకు స్తోత్రం, సిలువను మహిమపరుస్తున్నా, రక్తాన్ని మహిమపరుస్తున్నా, సిలువ దగ్గర నీ కార్యాన్ని మహిమపరుస్తున్నా అని ఘనపరిచినప్పుడు, గౌరవించినప్పుడు, హెచ్చించినప్పుడు, మ్యాగ్నిఫై చేసినప్పుడు మనము ఆయన మాటల ప్రకారం మనల్ని మనము కట్టుకున్నట్లు. సో కనుక దావీదు అంటున్నాడు, ఆ 20వ కీర్తన 27వ కీర్తన అంతా చూస్తే అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ మాటను మాట్లాడుతున్నాడు. చూడండి 27వ కీర్తన 1వ వచనము, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువకుందును. చూడ, ఇటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నాడంటే నేను యెహోవా దయను ఖచ్చితంగా నేను పొందుకుంటాను. చూడండి 9వ వచనం, నీ ముఖమును నాకు దాచకము. అంటే దేవుని యొక్క ముఖం కనపడడం లేదు, దేవుని యొక్క సన్నిధి కనపడడం లేదు. కోపము చేత నీ సేవకుని తోలివేయకము. అంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తున్నట్లు అనుకుంటున్నాడు. కానీ ఆ టైంలో ఏమంటున్నాడు? నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము అంటూ ఏమంటున్నాడు? 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేర తీయను. దావీదును నా హృదయానుసారుడు అని దేవుడు ఎందుకు అన్నాడంటే దేవుడు మంచివాడు అని బాగా తెలుసుకున్నాడు. అందుకే దావీదు ఎప్పుడు కూడా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేవాడు. ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళేదానికి ఏమాత్రం సంశయించేవాడు కాదు. డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు. మా తల్లి వదిలిపెట్టినా, తండ్రి వదిలిపెట్టినా, నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టవు అంటాడు. ప్రపంచమంతా వదిలిపెట్టినా, ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా ఉన్నా కూడా నీవు మాత్రం నన్ను వదిలిపెట్టవయ్యా, నీకు స్తోత్రం అంటున్నాడు. తన విశ్వాసాన్ని దేవుని మంచితనం పైన విడుదల చేస్తూ ఉన్నాడు. అసలు విశ్వాసానికి ఫౌండేషన్ ఏమిటంటే దేవుడు మంచివాడు అని తెలుసుకున్నాడు. నాలెడ్జ్, అజ్ఞానం. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. కాబట్టి ఆయన ఎంతో భయభక్తులు గల వారి కొరకు ఆయన ఎంతో గొప్ప మేలును ఆయన దాచిపెట్టాడు. 31వ కీర్తనలో చూసాం, ఎంతో గొప్ప మేలును ఆయన సిద్ధపరిచాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట, ఏ మేలు చేయక మానడంట. See, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. మనం వింటుంటాం కానీ ఇది బాగా లోపలికి ఎక్కాలి, మన అంతరంగ పురుషులకి ఎక్కాలి, మన డీప్ సబ్కాన్షియస్ మైండ్లకి ఇది వెళ్ళిపోవాలి. గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు.
సో ఆయన మంచివాడుగా తన పిల్లలకు తెలియాలని కోరుకుంటున్నాడు. ఆయన మంచివాడుగా లోకానికి కూడా తెలియజేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ ద హోల్ వరల్డ్, ప్రపంచమంతా ఆయన జ్ఞానము చేత నిండిపోవునగాక. హల్లెలూయ. ఏంటి ఆత్మీయ పోరాటం అంటే ఏమిటి? వాట్ ఈస్ స్పిరిచువల్ వార్ఫేర్? దేవుని జ్ఞానాన్ని అడ్డగించే జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు. ఏంటి? దేవుడు మంచివాడు అన్న దాన్ని అడ్డగించే ఆలోచనలు. సో ఆ ఆలోచనలు అపవాది ప్రయోగించే ఆలోచనలు అన్నమాట. సో దేవుడిచ్చే జ్ఞానం ఏమిటంటే ఆయన మంచివాడు. గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. దేవుడు మనకి ఏం చేయాలనుకుంటున్నాడు? మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకు మేలు చేసి ఆ మేలు ద్వారా, ఆ మేలు ఎవరికి అవసరమో వారికి మనము మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుడు మంచివాడు. ఆయన నమ్మినటువంటి ప్రజలు ఆయన ద్వారా సకల విధములైనటువంటి మేళ్లను పొందుకొని ఆ మేళ్లను ఇతరులకు కూడా మనము చేయాలని కోరుకుంటున్నాడు. అదే కదా దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహాం ఒక్కని దీవించడమే దేవుని యొక్క చిత్తం కాదు. అబ్రహాం కుటుంబం మాత్రమే దీవించబడాలన్నటువంటి దేవుని యొక్క చిత్తం కాదు. అబ్రహాము మూలముగా భూలోకంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద హోల్ వరల్డ్, గాడ్ వాంట్స్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద హోల్ వరల్డ్ టు బి బ్లెస్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా అబ్రహాము ఆశీర్వాదాన్ని అనుభవించాలని ప్రపంచంలో ప్రతి కుటుంబము కూడా కోరుకుంటా ఉందా. ఓ చిన్న లేఖన భాగాన్ని చూపించండి, ముగిస్తాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం. ఇశ్రాయేలులను మోషే ద్వారా దేవుడు ఐగుప్తు నుంచి బయటికి రప్పించిన తర్వాత చూడండి 29వ వచనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవుయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదాము. వాళ్ళ మామను పిలుస్తున్నాడు అనమాట. ఏమంటాడంటే దేవుడు మాకు వాగ్దానం చేశాడు, విశాలమైనటువంటి మంచి దేశంలో మమ్మల్ని ప్రవేశపెడతానని మాకు వాగ్దానం చేశాడు. ఆ యొక్క విశాలమైనటువంటి మంచి దేశానికి మేము వెళ్ళబోతున్నాం. సో కాబట్టి మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. వీ విల్ డూ గుడ్ అంటు యూ. మేము మీకు మేలు చేస్తాం. 32వ వచనం. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదమనెను. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క చిత్తము, ఇది దేవుని యొక్క ప్రణాళిక. దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ దట్ హీ వాంట్స్ టు డూ గుడ్ అంటు us, అండ్ ఫ్రమ్ దట్ గుడ్ గాడ్ వాంట్స్ us టు డూ గుడ్ టు అదర్ పీపుల్. దేవుడు మనకు మేలు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ మేలు నుండి మనం ఇతరులకు కూడా మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆ రీతిగా ఏమవుతుంది? దే విల్ నో అబౌట్ ద నేచర్ ఆఫ్ గాడ్, దే విల్ నో అబౌట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, సో దట్ దే విల్ కమ్ టు గాడ్. వారు దేవుని యొద్దకు వస్తారు. వారు దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క నామాన్ని వారు మహిమపరుస్తారు. సో వారు కూడా యెహోవా ఉత్తముడని వారు కూడా రుచి చూచి తెలుసుకుంటారు. సో దావీదు భక్తుడు ఈ రీతిగా దేవుని యొక్క మంచితనాన్ని ఆయన రుచి చూశాడు గనక ఆయన అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి
నా నోట ఉండును. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. Oh, taste and see that the Lord is good, for he tastes like honey in the rock. Fast, 1:10 minutes. Thank you, Lord. He is my everything, He is my all, He is my everything, both great and small. He gave His life for me, made everything new. He is my everything, He is my all. Jesus is my everything, Jesus is my all. Jesus is my everything, both great and small. Jesus gave His life for me, made everything new. He is my everything, He is my all. Like honey in the rock, sweet honey in the rock, for He tastes like honey in the rock. Oh, taste and see that the Lord is good, for He tastes like honey in the rock. Like honey in the rock, sweet honey in the rock, for He tastes like honey in the rock. Oh, taste and see that the Lord is good, for He tastes like honey in the rock. రుచి చూడుము, యేసు మంచివాడు, యేసు నామం ఎంతో మధురము. నీవే నా సర్వము, నీవే నా సర్వస్వం, నీవే నా లోకము, అన్నిటి యందు ప్రాణమిచ్చిన నా దేవా, నన్ను దాచిన నా దేవా, నీవే నా సర్వము, నీవే నా సర్వస్వం. నామం మధురం, నీ నామం మధురం, యేసు నామం ఎంతో మధురము. రుచి చూడుము, యేసు మంచివాడు, యేసు నామం ఎంతో మధురము. Oh, taste and see that the Lord is good, for He tastes like honey in the rock. రక్తంలో రక్తంలో శక్తి ఉన్నది, యేసుని రక్తంలో, యేసు రక్తంలో రక్తంలో. పాట పాడుతుండగా ఒకవేళ మీ గృహాల్లో మీరు ప్రభు వలలో మీరు పాల్గొనదలిచినట్లయితే
దయచేసి రొట్టెను ద్రాక్షరసంను మీ ముందు ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను. యేసు రక్తంలో శక్తి ఉన్నది. యేసుని రక్తంలో, యేసు రక్తంలో శక్తి ఉన్నది. యేసుని రక్తంలో రుచి చూడుము, యేసు మంచివాడు, యేసు నామం ఎంతో మధురము. నీ స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించుకున్నటువంటి పరలోకమందున తండ్రి, ఈ రొట్టె మీ దేహమని, ద్రాక్షరసం మీ రక్తమని మేము వివేచిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని ఆచరించమన్నారు. పాత నిబంధనలో ఎర్ర సముద్రం దగ్గర అద్భుతాన్ని, పస్కా పండుగని రీతిగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువ దగ్గర మీరు జరిగించిన కార్యాలను బట్టి మీ కృతజ్ఞతలు. మీరు శిక్షను భరించి మాకు క్షమాపణ దయచేశారు. మీరు పాపమై మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మీరు రోగమై మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేశారు. మీరు బంధించబడి మాకు స్వేచ్ఛనిచ్చారు. మీరు దరిద్రులై మమ్మల్ని అత్యధికంగా ధనవంతులుగా చేశారు. మీరు అవమానించబడి మాకు ఘనతనిచ్చారు. రాజులముగా, యాజకులముగా, దేవుని సొత్తైన ప్రజలముగా, ప్రవక్తలుగా మమ్మల్ని చేశారు. జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ సిలువకు అనుకూలంగా జీవించే కృపను నాకు, మాకు అందరికీ దయచేయమని, సిలువను ఘనపరిచే, గౌరవించే జీవితాన్ని మాకందరికీ దయచేయమని, నీవు తిరిగి రాబోతున్నంత వరకు కూడా మీ మరణాన్ని, భూస్థాపనను, పునరుత్థానమును ప్రకటిస్తున్నా రక్త నిబంధనను జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నా. అవునైనాయా, ఈ రక్త నిబంధనలో మేము వీక్ పార్ట్నర్స్ అయ్యా. మేము బలహీనులము, కానీ మీరు బలవంతులు. మీ బలము మా బలము, మీ నీతి మా నీతి, మీ ఆరోగ్యము మా ఆరోగ్యము, మీ విజయము మా విజయము, మీ స్వేచ్ఛ మా స్వేచ్ఛ, మీ ధైర్యము మా ధైర్యము, మీ ఐశ్వర్యము మా ఐశ్వర్యము, మీ పిల్లలము తండ్రి. ఈ రక్త నిబంధనను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి జీవితంలో ఏ లోట్లు ఉన్నాయో ఆ లోట్లన్నీ కూడా మీరు పూడ్చుమని ప్రార్థిస్తూ, మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, యోగ్యంగా మేము పాల్గొన్నప్పుడు బలమును, ఆరోగ్యమును, దీర్ఘాయువును, విజయము దయచేసే దేవుడు అని వాక్యంలో రాశా. జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోగ్యముగా పాల్గొన్నప్పుడు మీ జీవము మాలోనికి ప్రవహిస్తుంది. ఈ సమయంలో మీ శరీరము తిని మీ రక్తము త్రాగుచుండగా పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మను గురించి జీవము మాలోనికి, ఆత్మ ప్రాణ దేహములోనికి, కుటుంబాలోనికి, సంఘములోనికి, సంఘాల్లోనికి యేసుక్రీస్తు వారి నామములో ప్రవహించును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థాంక్యూ లార్డ్ జీసస్.
రుచి చూడుము, ప్రభు మంచివాడు, యేసు నామం ఎంతో మధురము. రుచి చూడుము, యేసు మంచివాడు, యేసు నామం ఎంతో మధురము. దయచేసి అందరు ఈ మాటలు నాతో నా వెనుక దయచేసి రిపీట్ చేయాలని మనం చేస్తున్నాను. సజీవులున్న దేశమందు నేను యెహోవా దయను పొందుకుంటాను. ఇది మొదలుకొని కృపా క్షేమములు నా వెంట వచ్చును. ఇది మొదలుకొని కృపా క్షేమములు నా వెంట వచ్చును. నా జీవితకాలం అంతయు క్షేమాన్ని నేను చూచేదను. ఈ వారమంతయు నాకు ఏ రోగాలు రావు. ఈ వారమంతయు, ఈ మాసమంతయు, ఈ సంవత్సరం అంతయు నాకు ఏ రోగాలు రావు. ఉన్న రోగాలు పోతాయి. యేసుక్రీస్తు నామములో ఏ అపాయము నాకు జరగదు. ఏ అపాయము నాకు రాదు. నా ఆశ్రయము నా దేవుడైన యెహోవాయే. నా ఆధారము యేసు నామమే. నా ఆధారము యేసు రక్తమే. నేను యెహోవా దయను పొందుకుంటాను. నేను యెహోవా దయను పొందుకుంటాను. నేను యెహోవా మంచితనాన్ని రుచి చూచి అనుభవిస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుడు నా శత్రువైన సాతాను ఇచ్చకు నన్ను అప్పగించడు. నా దేవుడు నా శత్రువైన సాతాను ఇచ్చకు నన్ను అప్పగించడు. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ఇది నన్ను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీ నామం ఎంత గొప్పదో నీ బిడ్డలందరికీ చూపించండి. నీ రక్తం ఎంత శక్తివంతమైందో చూపించండి. సాతాను ఎంత బలహీనుడో చూపించండి. రోగాలు ఎంత బలహీనమైనవో చూపించండి. మీ ప్రక్కన పెడితే అవి చాలా బలహీనమైనవి, ఓడిపోయినవి. మా ప్రక్కన పెడితే మేము తట్టుకోలేం. కానీ యేసయ్యా, నీ పునరుత్థానపు శక్తి ప్రక్కన ఏది కూడా నిలబడలేదు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఈ వారమంతయు భద్రపరచండి. ఈ సమయాన్ని మేమందరం కూడా యోగ్యమైన రీతిగా జ్ఞానముతో సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను దయచేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తూ, సంకటముల గుండా వెళ్తున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని, వారి సంకటములన్నిటినీ తీర్చమని, క్రీస్తు యేసునందు మహిమలో మీ ఐశ్వర్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చమని, ఆయా కరువులో సజీవులుగా నిలిపే దేవుడవు తండ్రి. కరువులో సజీవులుగా మాత్రమే కాదు, కరువులో సమృద్ధినిచ్చే దేవుడవు. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని దయచేయండి. దేవుడు సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింపజేయగలడు అని వ్రాయబడిన ప్రకారం కృపను విస్తరింపచేసి అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేసి మీ విజయాన్ని ప్రతి ఒక్కరు ఆస్వాదించే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకందరికీ, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్లో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.